శ్రీకృష్ణ శరణం మమ. ఇంద్రుని యొక్క ప్రవేశ దరువుని చెప్తున్నారు. అథ దేవేంద్రాగమనం. ఆ ఇంద్రుడు ఎలా ఉన్నాడక్కడ అంటే సహస్రామర సేవిత సహస్రాక్ష శతక్రతు సహస్రగోత్రభిద్వజ్రీ శచీనాథో విరాజతే. వేల కొలది దేవతల చేత సేవించబడుతూ సహస్రాక్షుడు అనగా వేల కన్నుల వాడిని ఇంద్రుడు ప్రకాశించుతూ ఉన్నాడు. అతడు శతక్రతు 100 యజ్ఞములు చేసినటువంటి వాడు అని. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్రుడు అవుతాడని చెప్తారు. అలాగే 100 యజ్ఞములు చేసినటువంటి ఇంద్రుడు సహస్ర గోత్రభిత్ వేల కొలది పర్వతముల యొక్క గర్వాన్ని అణచినటువంటి వజ్రాయుధధారి అయినటువంటి శచీనాథుడు అనగా శచీపతి అయిన ఇంద్రుడు ఉన్నాడు. ఇక్కడ ఈ మాటలు చెప్పడంలో గొప్ప విషయం ఏంటంటే అతనికి వేల కన్నులున్నప్పటికీ 100 యజ్ఞాలున్నప్పటికీ వేల కొలది దేవతలున్నప్పటికీ వేల కొలది కొండల్ని పగలగొట్టిన ప్రతాపం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దేనికి పనికిరాని వాని వలె ఉన్నాడు. ఇక్కడ స్వామి గ్రహించినటువంటి పర్వతాన్ని ఇంద్రుడు కూడా కదిలించలేకపోయాడు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. అందుకే సహస్ర గోత్రభిత్ అని చెప్పడంలో ఉన్న ప్రత్యేకత. వేల కొలది గోత్రభిత్ అనగా కొండల్ని ఛేదించినటువంటి వాడు. వజ్రాయుధము ధరించిన వాడు. ఎందుకంటే వజ్రాయుధంతో ఇంత పని చేశాడు. ఇప్పుడు ఆయన చేతిలో వజ్రాయుధం ఉంది. అక్కడ ఉన్నది ఒక సామాన్యమైన పర్వతం అయినప్పటికీ దాన్ని కూడా ఏమీ చేయలేకపోయాడు. ఎందువల్లంటే కృష్ణుని యొక్క శక్తి వల్లను. రక్షితే గోకుల జనే హరిణా గిరిధారిణ లజ్జాభరానత శిరాసురరాజో భవత్తదా. ఈ విధంగా గోకుల జనాన్నతట్ని గిరిధారి అయిన శ్రీహరి రక్షించితే అప్పుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు ఇంద్రుడు. ఇప్పుడు సాక్షాత్తు ఇంద్రుడు వస్తున్నాడు. అంటే ముల్లోకాలికి అధిపతి దేవతలందరికీ ప్రభు అయినటువంటి దేవేంద్రుడు వచ్చి ఇప్పుడు స్వామిని శరణ వేడుతూ ఉన్నాడు. ఇక్కడ శరణాగతి అనేటువంటిది ఎన్ని అపరాధములు చేసినప్పటికీ కూడా కరుణించగలిగే అపారమైన దయ అనేది స్వామి వద్ద ఉన్నది. తాను చేసిన అపరాధాన్ని ముందు వెళ్ళి బ్రహ్మదేవుడితో చెప్పేట, నేను అపరాధం చేశాను, ఇప్పుడు కృష్ణుని ముందు నేను ఏ విధంగా వెళ్ళి ప్రార్థించాలి అంటే ఇలాగే నేను కూడా గతంలో ప్రవర్తించాను, నన్ను కృష్ణుడు క్షమించాడు, నిన్ను క్షమిస్తాడన్న విశ్వాసం. శరణాగత వత్సలుడాగిన అందుకు చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని వేడి నీవే దిక్కుని శరణు వేడు, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు, మన్నిస్తాడు అని బ్రహ్మ చెప్పిన మాటను అనుసరించి బయలుదేరేట. అయితే భగవానుడి వద్దకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కనుక స్వామికి ఇష్టమైనవి ఏవైనా తీసుకువెళ్ళాలనుకున్నాడు. గోపాలకునికి ఇష్టమైనవి గోవులే గనక గోవులను తీసుకువెళ్ళేట. ఏ గోవులు అంటే స్వర్గలోకంలో ఉన్న కామధేనువులను తీసుకువెళ్ళాడు ఇక్కడ ఇంద్రుడు. ఇప్పుడు ఆయన కామధేనువులు కలిసి వెళ్ళారు. ఇంకా మరికొంతమంది దేవతలు వెళ్ళారు. శచీ సమేతంగా ఇంద్రుడు వెళ్ళాడు బృందావనానికి. స్వర్గాన్ని వదిలి బృందావన అరణ్యంలోకి ఇంద్రుడు వచ్చేనగా ఆ బృందారణ్యం ఎంత గొప్పదో తెలుస్తున్నది. ఇంద్రుడు కూడా రప్పించింది బృందావనం. స్వర్గం కంటే గొప్పది బృందావనం. ఎందువల్ల? కృష్ణుడు ఉండడం వల్ల. స్వర్గం ఎందుకు తక్కువ? అక్కడ కృష్ణుడు లేడు గనక. కానీ కృష్ణుడున్న చోటు స్వర్గము కంటే మిన్నా అని భావించాయి కామధేనువులు. అందుకు స్వర్గలోకంలో దేవతల కోరికలు తీర్చుతూ ఉండడం కంటే భక్తుల పాలిటి కామధేనువైన శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించాలని వచ్చాయి కామధేనువులు. ఆ కామధేనుతో పాటు వచ్చాడు ఇంద్రుడు. వచ్చి క్షమించమని వేడుకుంటున్నాడు. ఆయన వచ్చి కృష్ణ పరమాత్మను చూసి ఆయన పాదాలపై వాలాడు. వాలి నమస్కరిస్తున్నాడు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని నారాయణ తీర్థులు అందిస్తున్నారు. ఈ స్తోత్రముల అర్థాన్ని భావన చేసి శ్రవణం చేస్తే చాలు అభీష్ట సిద్ధి లభిస్తుంది అనేది ప్రమాణపూర్వకమైనటువంటి ఒక అద్భుతమైన ఫలశ్రుతి. ఇది ప్రమాణంగా మనకు లభిస్తున్నది. ముందుగా ఇంద్రకృత స్తుతి. ఈ శ్లోకం నిజానికి అనునిత్యం స్వామి ముందు చదువుకోవచ్చు. శ్రీ గోపాల కృపానిధే కరుణయా స్వామిన్మయానుష్ఠితం క్షంతవ్యం భవతాపరాధ శతకం యజ్జక్షణే తత్తదా ఆదిత్యాది సమస్తదేవ నివహో యస్యాజ్ఞయా వర్తతే సత్వం సాత్వత పుంగవ శృతిశిరో వాగ్గోపికా వల్లభ. ఇందులో అనేక దివ్య శబ్దములు ఉన్నాయి. శ్రీ గోపాల కృపానిధే మొట్టమొదటిగా సంబోధన శ్రీ గోపాల. శ్రీ అనేటువంటి దివ్య శబ్దం చేత దీనికి మంత్రత్వం వచ్చింది. గోపాల గోవుల పాలటి పాలకుడైన వాడ. పైగా స్వామి మంత్రరాశి అంతా కూడా గోపాల మంత్రములని చెప్పబడుతూ ఉంటాయి కనుకనే శ్రీ గోపాల కృపానిధే, హే దయానిధే. ఇక్కడ శరణు వేడుతున్నాడు కనుక స్వామి యొక్క దయని ముందు చూపిస్తున్నాడు. నిధి అంటే తరుగుదల లేనిది అని అర్థం. దయకి నిధి వంటి వాడా, కరుణయా స్వామిన్, నువ్వు దయతో నన్ను క్షమించాలి.
అంతేగాని నాకేదో అర్హత ఉంది నన్ను క్షమించని అడగట్లేదు. నీకు దయ ఉంది కనుక నన్ను క్షమించు. ఎందుకంటే నేను చేసిన అపరాధములు చాలా ఉన్నాయి. అవి అపరాధ శతకం. నేను వందలాది అపరాధములు చేశాను, అంటే అనంతమైన అపరాధాలు చేశాను. ఇక్కడ ఈ మాట ఇంద్రుడు చెప్తున్న మాటగానే కాకుండా ఇంద్రియాలతో రమించి జీవిస్తున్న ప్రతి జీవుడు కూడా స్వామి ముందు ప్రార్థించవలసినటువంటి స్థుతి ఇది. క్షంతవ్యం భవత అపరాధ శతకం యజ్జక్షణే తత్తదా. ఇప్పుడు చేసినవి, గతంలో చేసినవి అనేకములైన అపరాధములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు క్షమించాలి. ఆదిత్యాది సమస్త దేవ నివహో యస్యాజ్ఞయా వర్తతే. నేను శరణ వేడుతున్నది ఎవరినంటే ఆదిత్యుడు మొదలైన సమస్త దేవతలు ఎవరి ఆజ్ఞ చేత ప్రవర్తిస్తున్నారో అటువంటి స్వామివైన నిన్ను శరణ వేడుతున్నాను. సత్వం సాత్వత పుంగవః. నువ్వు సాత్వత వంశంలో ఉద్భవించినటువంటి నారాయణుడు. అదేవిధంగా సత్వము కలిగినటువంటి సత్పురుషుల్లో శ్రేష్ఠుడువు. రెండు భావాలు ఇక్కడ తీసుకోవచ్చు. శృతిశిరో వాగ్గోపికా వల్లభ. చాలా చక్కటి మాట ఇక్కడ ప్రయోగించారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోతున్న లీల గోవింద లీల. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.